హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. మే 11వ తేదీన ఆదివారం రోజున అయితే ఈ వృశ్చిక రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చేస్తున్నాడు. అస్సలు మీరు వదిలిపెట్టకండి. కాబట్టి మీ జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. మీ జీవితంలో ఎప్పుడు చూడలేనటువంటి మార్పులైతే ఈ వృశ్చిక రాశి వారు చూస్తారు. వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏంటి? అలాగే ఆ వ్యక్తి ప్రవేశం కారణంగా మీ జీవితం అనేది ఎలాంటి మార్పు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే మీరు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల కింద జన్మించిన వ్యక్తులని వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహత్పతి కుజుడు. ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పూర్తిగా గమనించుకున్నట్లయితే గనక ఈ రాశి వారైతే చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు. ఎందుకంటే వీరు ఎవరినైనా సరే ఇతరులకు సహాయం చేయాలి అనేటువంటి భావన అనేది వీరిలో చాలా అధికంగా కనిపిస్తుంది. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ వృశ్చిక రాశి వారికి, అలాగే వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా దృఢమైన నమ్మకాన్ని, సంకల్పంతో వీరు ముందుకు వెళ్తూ ఉంటారు. జీవితంలో ఒక లక్ష్యాన్ని కలిగి ఉంటారు. బలాలని కలిగి ఉంటారు. ఏదైనా కార్య సాధన చేపట్టాలి అనుకుంటే ఖచ్చితంగా దాన్ని చేసేంత వరకు విడిచిపెట్టరు. తగినటువంటి శ్రమిస్తూ ఉంటారు. విశ్రాంతి లేకుండా వీరు కష్టపడుతూ ఉంటారు. కార్యసాధనపై ఎక్కువగా ఇంట్రెస్ట్ కూడా పెడుతూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి ఒకటి మనసులో వచ్చిందంటే కనుక ఖచ్చితంగా అది జరగవలసిందే. అటువంటి పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు మొండి పట్టుదల అంటారు. ఈ రాశి వారు ఇలాంటి వ్యక్తిత్వం అనేది అధికంగా ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు వ్యక్తిత్వాన్ని గురించి చాలా గొప్పగా అయితే ఉంటుంది. ఎందుకంటే గనక వీరు నలుగురిలో ఒకరి ఉండేటువంటి గొప్ప మనసు. అందుకే ఈ వృశ్చిక రాశి వారికి ఉంటుంది. ఎదుటి వారి ఆపదలో ఉంటే ఖచ్చితంగా వీరైతే సహాయం చేసి తీరుతారు. ఇలాంటి మంచి వ్యక్తులకైతే వీరు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో అయితే వీరికి ఉన్నత స్థితి కనిపిస్తుంది. వ్యాపారాలతో కలిసి వస్తాయి. సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే శాంతిని పొందడానికి సూర్య ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు కూడా ఇస్తుంది. ఇక ఇలా చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి. ఇక వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి వారికైతే ఈ సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడబోతుంది. మీరు ఏదైతే కాలాన్ని కోరుకుంటున్నారో అది మీకు మీ జీవితంలో ఈ సమయంలో అయితే లభించబోతుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఉంటుంది. కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్త అనేవి పాటించాలి. ఇక ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వారి విద్య, ఉద్యోగ, వ్యాపారం, వైవాహిక జీవితాలు అన్నిటిలో కూడా వీరికి కలిసొచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీరు ఈ సమయంలో ఏ పని చేపట్టినా సరే మీరు ఖచ్చితంగా విజయాన్ని అయితే సాధిస్తారు. ఇక ఈ వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కోర్టు కేసులు కానీ, ఇతర కేసులు కానీ, సమస్యలు కానీ, కష్టాలు కానీ పడి ఉన్నారో అటువంటి సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో అయితే పూర్తిగా విముక్తి అనేది లభించబోతుంది ఈ వృశ్చిక రాశి వారికి. వీరి జీవితంలో మునిపెన్నడు కూడా చూడనటువంటి రాజయోగాన్ని, అదృష్టాన్ని అయితే వీరు చూడబోతున్నారు.
ఇక ఇలా చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి. మీరు అవునన్నా, కాదన్నా వీరికి జరగబోయేది ఇదే. ఈ ఈ వ్యాపారంలో కూడా చాలా అపారమైనటువంటి విజయాన్నయితే వీరైతే పొందుతారు. అంతేకాకుండా ఈ రాశి వారికి సంబంధించినటువంటి వారికి కెరియర్ పరంగా కానీ ఈ సమయం అనేది చాలా బాగుందండి. ఇక ఈ రాశి వారికి అనుకూలత తీసుకొస్తుంది. మీ కష్టానికి తగిన ఫలితాలు పొందే అవకాశాలైతే ఉన్నాయి. ఉద్యోగాలకు కార్యాలయంలో మంచి ఫలితాలు అనేవి ఉన్నాయి. మీరు చేసే పనుల్లో మీ మంచి విజయాలు సాధించవచ్చు. కెరియర్ పరంగా ప్రారంభ నెలలు సానుకూలత ఉంటుంది. మీరు అనేక కొత్త అవకాశాలు కూడా పొందుకోవచ్చు. మీకు ప్రమోషన్లు పెరగడంతో పాటుగా మీ ఆదాయం కూడా పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఆర్థిక పరంగా కూడా ఈ సమయం అనేది అద్భుతమైన ప్రయోజనాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుందని మనం పూర్తిగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సరం మే నెల 11వ తేదీన ఆదివారం రోజున అయితే మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు. అంటే ఆ వ్యక్తి ఎవరనంటే మీ చిన్ననాటి స్నేహితుడు అనేది మీ జీవితంలోకి ఎంటర్ కాబోతున్నాడు. వారి వల్ల మీకు ఎన్నో శుభ ఫలితాలైతే మీరు చూస్తారు. ఎందుకంటే వారి సహాయ సహకారాలు మీకు అందించబోతున్నాడు. మీరు ఏ స్థితిలో ఉన్నా వారు ఖచ్చితంగా సహాయం చేసే గుణమైతే వారిలో ఉంటుంది. మీరు ఎంత కష్టపడినా వారిలో ఎంతో కొంత కృషి అయితే మీరైతే వారి వల్లైతే మీరు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికైతే అదృష్ట యోగం అయితే పట్టబోతుంది. ఇక ఆ వ్యక్తి వల్ల మీకు రాబోయే రోజుల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏ పని చేసినా కానీ వారి వల్ల మీరు సహాయ సహకారులైతే వారితో మీరు అందుకుంటారు. అంటే మీకు తెలియని విషయాలైతే వారితో అందిపుచ్చుకుంటారు. అంటే మీకు ఏవైనా విషయాలు తెలియకపోతే వారికి చెప్పడం వల్ల మీరు ఎన్నో సమస్యల నుండి అయితే వారైతే గట్టెక్కిస్తాడు. కాబట్టి మీరు అలాని అస్సలు కూడా మిస్ కావద్దు. ఏవైనా చిన్న చిన్న చికాకులు వచ్చినా మీ మధ్యన ఏమైనా పొరపాటు వచ్చినా కానీ ఆ యొక్క వ్యక్తిని అయితే మీరు అస్సలైతే విడిచిపెట్టకూడదు. ఎందుకంటే వారి వల్ల మీకు ఎన్నో ఉపయోగాలైతే ఈ వృశ్చిక రాశి వారికి అయితే కనిపిస్తున్నాయండి. అందుకే ఈ వృశ్చిక రాశి వారికి పూర్తిగా గమనించవలసిన విషయం అయితే ఇదేనండి. ఇక ఈ రాశి వారికి అద్భుత యోగం అయితే పట్టబోతుంది. అదృష్టం అనేది ఈ రాశి వారికి ఇప్పుడు ఆ దేవుడి యొక్క అనుగ్రహం అనేది ఈ వృశ్చిక రాశి వారి పైన పడిపోయింది. కాబట్టి ఈ రాశి వారికి అదృష్ట యోగం భోగభాగ్యాలు అనేవి కలగబోతున్నాయి. మట్టిని పట్టుకున్నా సరే బంగారంగా మారే అవకాశం అయితే ఈ వృశ్చిక రాశి వారికి అయితే ఈ సమయంలో అయితే అద్భుత గోచారం అయితే వీరికి నడుస్తుంది. ఇక ఆ వ్యక్తి వల్ల ఎన్నో ఉపయోగాలైతే వీరికి ఉన్నాయని మనం పూర్తిగా చెప్పుకోవచ్చు. ఇంతటి అదృష్టాన్ని మీరు ఎప్పుడు కూడా చూడలేనంత విధంగా మీరు చూస్తారు. అలాగే మీరు పూర్వీకుల ఆస్తి నుండి కూడా చాలా డబ్బును సంపాదించే అవకాశాలు కూడా వారి వల్ల అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదండి. కాబట్టి ఈ రాశి వారికైతే జరగబోయేది ఇదే. అలాగే ఎలాగైతే మీరు ముసలి గట్టి పట్టుదతో ఉంటారో అదే విధంగా వీరు ఒక పనిని మొదలుపెడితే ఆ పనినైతే ఖచ్చితంగా పూర్తి చేస్తూ ఉంటారు. వీరి పట్టుదల వీరికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వీరి కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఈ వృశ్చిక రాశి వారు చూస్తారు. ఆ వ్యక్తి వల్ల మీకు ఎన్నో లాభాలైతే మీరు పొందుకోబోతున్నారు. మీకు ఎలాంటి కష్టం వచ్చినా సమస్యలు వచ్చినా వారైతే వచ్చి మీ యొక్క సమస్యలు అయితే ఆదుకుంటారు. కాబట్టి ఆ వ్యక్తిని కూడా మీరు ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.